ఇండియాలో ఇప్పుడు ఒక డేంజరస్ ప్రాబ్లం సైలెంట్గా పెరిగిపోతుంది. పేరెంట్స్ కిడ్స్ని కంట్రోల్ చెయ్యలేకపోతున్నారు. ఫోన్ తీసుకుంటే యాంగర్, అరుపులు, వైలెన్స్. కొన్ని రిచ్ ఫ్యామిలీస్ బాడీగార్డ్స్ కూడా హైర్ చేస్తున్నారు. బట్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటి? ఈ వీడియో కంప్లీట్గా చూడండి. బికాస్ ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫ్యామిలీలో జరుగుతుంది. ఒకప్పుడు పిల్లల్ని కాపాడటానికి బాడీగార్డ్స్ పెట్టేవారు. ఇప్పుడు మొబైల్ని కాపాడటానికి బాడీగార్డ్స్ పెడుతున్నారు. ఫోన్ తీసుకుంటే కోపం, అరుపులు, ఇంట్లో వస్తువులు పగలగొట్టడం. రిచ్ ఫ్యామిలీస్కి సొల్యూషనుంది. బట్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? కొన్ని పెద్ద సిటీస్లో పేరెంట్స్ ఇప్పుడు ఏజెన్సీస్ని అప్రోచ్ అవుతున్నారు. రీజన్? వాళ్ల పిల్లలు మొబైల్ ఎడిక్షన్ వల్ల అన్కంట్రోలబుల్ అవుతున్నారు. ఫోన్ తీస్తే వైలెన్స్, యాంగర్, డిప్రెషన్. అందుకే కొంతమంది పేరెంట్స్ బాడీ బిల్డర్స్ని హైర్ చేస్తున్నారు. పిల్లలు డ్యామేజ్ చేయకుండా పేరెంట్స్ సేఫ్గా ఉండటానికి. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్? రోజంతా వర్క్ చేసి వచ్చిన ఫాదర్, కిచెన్లో టయర్డ్గా ఉన్న మదర్, వాళ్ళు బాడీగార్డ్స్ పెట్టుకోలేరు. కాని సమస్య మాత్రం అదే. ఫోన్ తీస్తే పిల్లలు మాట్లాడ్డం మానేస్తున్నారు. పేరెంట్స్ ఎనిమీస్లా కనిపిస్తున్నారు. ఈ సమస్య ఒక్కరోజులో రాలేదు. మనమే అన్నోయింగ్లీ మొదలుపెట్టాం. పిల్ల ఏడిస్తే ఫోనిచ్చాం. తినకపోతే యూట్యూబ్ పెట్టాం. డిస్టర్బ్ చేయకుండా ఉండాలని స్క్రీనిచ్చాం. స్లోగా ఫోన్ వాళ్ల ఫ్రెండ్ అయింది. తర్వాత అది అడిక్షన్ అయింది. సోషల్ మీడియా యాప్స్ మన బ్రెయిన్ని ట్రాప్ చేయడానికి డిజైన్ అయ్యాయి. ఎవ్రీ రీల్, ఎవ్రీ నోటిఫికేషన్ బ్రెయిన్కి డోపమీన్ ఇస్తుంది. అది టెంపరరీ హ్యాపీనెస్. కాని స్లోలీ మనిషి రియల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం మానేస్తాడు. ఇప్పుడు ఒక ఇంట్లో అందరూ కలిసే ఉంటున్నారు. కాని మాట్లాడుకోవడం లేదు. డిన్నర్ టేబుల్ దగ్గర కూడా ఫోన్స్. పేరెంట్స్ బిజీ, కిడ్స్ బిజీ. ఫ్యామిలీ ఒకే హౌస్లో ఉంది. కాని హార్ట్స్ చాలా దూరం వెళ్ళిపోయాయి. డాక్టర్స్ చెబుతున్నారు, ఎక్సెస్ మొబైల్ యూసేజ్ వల్ల యాంగర్ ఇష్యూస్, స్లీప్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ. చిన్న విషయానికే ఫ్రస్ట్రేషన్. ఫోన్ లేకపోతే జీవితం ఎంటీగా అనిపించడం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అవుట్డోర్ గేమ్స్ మరిచిపోయారు. క్రియేటివిటీ తగ్గిపోతోంది. కాన్ఫిడెన్స్ తగ్గిపోతోంది. రియల్ ఫ్రెండ్స్ కన్నా వర్చువల్ వరల్డ్ ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ సొల్యూషన్ ఉంది. ఫోన్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రోల్ కావాలి. కొన్ని సింపుల్ రూల్స్. ఫ్యామిలీ టైంలో ఫోన్స్ వద్దు. స్లీపింగ్ ముందు 1 అవర్ ఫోన్ వద్దు. కిడ్స్ ముందు పేరెంట్స్ కూడా స్క్రీన్ టైం తగ్గించాలి. బికాస్ చిల్డ్రన్ లిసన్ లెస్ బట్ ఇమిటేట్ మోర్. మనం పిల్లలకు ఎక్స్పెన్సివ్ ఫోన్స్ కొనిచ్చే ముందు వాళ్లకి టైం ఇవ్వాలి, అటెన్షన్ ఇవ్వాలి, లవ్ ఇవ్వాలి. ఎందుకంటే టుమారో పిల్లల్ని కంట్రోల్ చెయ్యడానికి బాడీగార్డ్స్ అవసరం రాకూడదంటే టుడే మనమే వాళ్లతో టైం స్పెండ్ చెయ్యాలి. ఒకప్పుడు సాయంత్రం అయ్యిందంటే గ్రౌండ్స్ ఫుల్గా ఉండేవి. క్రికెట్ అరుపులు, సైకిల్ రేసెస్, ఫ్రెండ్స్ ఫైట్స్. ఇప్పుడు ప్లేగ్రౌండ్స్ ఎంప్టీ. చిల్డ్రన్ రూమ్స్ మాత్రం ఫుల్. కాని అక్కడ కూడా సైలెన్స్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడటం లేదు. వాళ్ళు స్క్రోలింగ్ చేస్తున్నారు. ఈ జనరేషన్కి ఫాలోవర్స్ చాలామందున్నారు. కాని రియల్ ఫ్రెండ్స్ చాలా తక్కువ. స్టేటస్ పెట్టడానికి పీపులున్నారు. కాని పెయిన్ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. సోషల్ మీడియాలో స్మైల్ చేస్తున్నవాళ్లు కూడా ఇన్సైడ్ చాలా లోన్లీగా ఉంటున్నారు. ఈ ప్రాబ్లంకి ఓన్లీ కిడ్స్ రీజన్ కాదు. పేరెంట్స్ కూడా అన్నోయింగ్లీ అడిక్టెడ్ అయ్యారు. ఫాదర్ ఆఫీస్ కాల్స్లో బిజీ, మదర్ రీల్స్లో బిజీ. చైల్డ్ ఏం నేర్చుకుంటాడు? పేరెంట్స్ ఏం చేస్తారో అదే ఇమిటేట్ చేస్తాడు. మన చేతిలో ఫోనుంటే వాళ్ల చేతిలో కూడా అదే ఫ్యూచరుంటుంది. ఇమాజిన్ చెయ్యండి, ఇంకో 10 years తర్వాత ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటారు.
కానీ కాన్వర్జేషన్ ఉండదు. కిడ్స్ పేరెంట్స్ని అండర్స్టాండ్ చెయ్యరు. పేరెంట్స్ కిడ్స్ని అండర్స్టాండ్ చెయ్యరు. టెక్నాలజీ కనెక్ట్ చేయడానికి వచ్చింది, కాని ఇప్పుడు మనుషుల్ని సెపరేట్ చేస్తోంది. ఒక్కసారి ఓల్డ్ మెమరీస్ చూడండి. ఫోన్ లేకపోయినా మన చైల్డ్హుడ్ హ్యాపీగా ఉండేది. ఫ్యామిలీ ఔటింగ్స్లో మన ఐస్ స్క్రీన్స్ మీద కాదు, పీపుల్ మీద ఉండేవి. మెమరీస్ క్రియేట్ చేసేవాళ్లం. ఇప్పుడు మెమరీ కంటే స్టోరేజ్ ఇంపార్టెంట్ అయిపోయింది. చేంజ్ ఇంపాసిబుల్ కాదు. రోజుకి 1 గంట నో మొబైల్ ఫ్యామిలీ టైం పెట్టండి. సండే అవుట్డోర్ యాక్టివిటీస్ చెయ్యండి. కిడ్స్ని స్పోర్ట్స్కి పంపండి. డ్రాయింగ్, మ్యూజిక్, డాన్స్, రీడింగ్ హ్యాబిట్స్ ఎంకరేజ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్కి టైం ఇవ్వండి. బికాజ్ అటెన్షన్ లేని చోటే అడిక్షన్ పెరుగుతుంది. ఒక చిన్న ఫోన్ స్లోగా చైల్డ్హుడ్ని తీసుకుపోతోంది. ఫ్యామిలీ బాండింగ్ని తీసుకుపోతోంది. పీస్ని తీసుకుపోతోంది. మన పిల్లల ఫ్యూచర్ స్క్రీన్ బ్రైట్నెస్లో కాదు, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్లో ఉంది. స్టిల్ మన చేతుల్లోనే ఉంది. ఫోన్స్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మన రిలేషన్షిప్స్ డిస్ట్రాయ్ కాకూడదు. టెక్నాలజీని యూజ్ చెయ్యాలి, టెక్నాలజీ చేత యూజ్ అవ్వకూడదు. ఈ వీడియో చూసిన తర్వాత ఈరోజు అట్లీస్ట్ 1 గంట ఫోన్ పక్కన పెట్టి మీ ఫ్యామిలీతో మాట్లాడండి. బికాస్ వన్ డే ద బెస్ట్ మెమరీస్ will never come from a mobile screen. Before it's too late, reconnect with your family. Share this video with every parent. Save the next generation.